సుజనా చౌదరి దూకుడు ప్రత్యర్థి పార్టీని బెంబేలెత్తిస్తోందా? జన సైనికుల మద్దతుతో కూటమి అభ్యర్థి బలం మరింతగా పెరిగిందా? పోతిన మహేష్ చేస్తున్న ప్రచారం వైసీపీకే మైనస్ అవుతోందా? సుజనా చౌదరి గెలుపులో జన సైనికులు కీలకం కాబోతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయవాడ వెస్ట్ లో రాజకీయం కాకరేపుతోంది. ఇక్కడ గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు దూసుకుపోతున్నారు. కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ప్రచార రేసులో ముందున్నారు. ముఖ్యంగా ఇక్కడ జనసేన శ్రేణులంతా కసితో ఉన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచి వైసీపీలో చేరిన పోతిని మహేష్ పై ఆగ్రహంతో రగిలిపోతున్న జన సైనికులు కదం తొక్కిన సుజనా చౌదరి వెంట నడుస్తున్నారు. ఒక్క కార్యకర్తను కూడా తనతో తీసుకెళ్లలేకపోయిన పోతిని మహేష్ వైసీపీలో చేరిన నాటి నుంచి పవన్ పై తప్పుడు ప్రచారానికి దిగారంటూ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటును సుజనా కొనుక్కున్నారని, పవన్ అమ్ముకున్నారని పోతిని మహేష్ చేస్తున్న ప్రచారాన్ని జన సైనికులు తిప్పికొడుతున్నారు. పోతిని మహేష్ అనవసర ప్రేలాపనలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ హెచ్చరిస్తున్నారు. పోతిని మహేష్ వైసీపీకి అమ్ముడు పోయాడని, మహేష్ మాటలను పట్టించుకోవలసిన అవసరం లేదని, తమ అధినేత పవన్ బాటలోనే తామంతా నడుస్తామని, సుజనా చౌదరిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని జన సైనికులు చెబుతున్నారు. పోతిని మహేష్ లాంటి కామెడీ పీస్ మాటలు విని నవ్వుకోవడం తప్ప ఆయన మాటలు పట్టించుకోనవసరం లేదని అంటున్నారు. ఇక సుజనా చౌదరి రాజకీయాల్లో సీనియర్ నేత, కేంద్ర మంత్రిగా పనిచేసి పలువురు మన్ననలు అందుకున్నారు. సమర్థవంతంగా కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన సుజనా లాంటి నేతలు ఎమ్మెల్యేగా వస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం అన్ని విధాలుగా డెవలప్ అవుతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కూటమిలో బీజేపీ నుంచి సుజనా గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి నిధుల వరద పారించే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకాదు పారిశ్రామికంగా కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసి ఉండడం వలన జాతీయ స్థాయిలో అధికారులతో, నేతలతో మంచి పరిచయాలున్నాయి. బీజేపీ అధిష్టానానికి దగ్గరి మనిషి కావడంతో కేంద్రం నిధులు సైతం భారీగా రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు. నియోజకవర్గంలో సుజనాకొస్తున్న ఆదరణ చూస్తుంటే భారీ విజయం ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రచారంలో దూసుకుపోతున్న సుజనా చౌదరి నియోజకవర్గ అభివృద్ధికి పలు హామీలు ఇస్తున్నారు. వైసీపీ పాలనలో కూల్చివేతలు, అరాచకాలు, అభద్రత, అశాంతి మినహా అభివృద్ధి, సంక్షేమం లేవని, అన్ని రంగాల్లో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందంటూ సుజనా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టే సమయం ఎన్నికల రూపంలో వచ్చిందని, విధ్వంస పాలనకు చరమగీతం పాడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నారు. ఇక సుజనా ట్రస్టు ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్న సుజనా రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గంలో వృత్తి శిక్షణ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. సుజనా చౌదరికి జనసేన, బీజేపీ క్యాడర్ అండగా నిలుస్తుండటంతో ఆయన గెలుపు అవకాశాలు రెట్టింపు చేశాయని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇక్కడ జెండా పాతేదెవరు, విజయవాడ పశ్చిమ ప్రజల ఆదరణ పొందేదెవరు అన్నది తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.